హే అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళబడుచు తంపిన నిన్ను వదల బొమ్మాడి, నిన్ను వదల. ఫ్రెండ్స్, అరుంధతి మూవీ అందరూ చూసే ఉంటారు. అందులో పశుపతిని బంధించి సజీవ సమాధి చేసి ఉంచిన కోట గుర్తుందా? ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. నంద్యాల డిస్టిక్లోని బనగానపల్లి వద్ద ఉన్న ఈ నవాబ్స్ ప్యాలెస్, దీన్నే అరుంధతి కోట అని కూడా పిలుస్తారు. అరుంధతి మూవీ షూటింగ్స్ చాలా వరకు ఈ కోటలోనే జరిగింది. ఫ్రెండ్స్, ఇది కర్నూలు నుంచి అప్రాక్సిమేట్లీ 85 కిలోమీటర్స్, నంద్యాల నుంచి 45 కిలోమీటర్స్, బనగానపల్లి టౌన్ నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ రూట్ మొత్తం చూడండి. నాపరాయి వేస్టేజ్ డంప్స్ చాలా ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం సున్నపు రాయి, నాపరాయి మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ లొకాలిటీకు వస్తే భైరవకోన, గండికోట, బెలూమ్ కేవ్స్, బిళ్ళస్వర్గం కేవ్స్, బనగానపల్లి, కోరకల్ రాక్ గార్డెన్, కర్నూలు మొదలైనవి ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అన్ని ప్లేసెస్ ఒకదానికొకటి 2 hours డిస్టెన్స్లోనే ఉన్నాయి. రోడ్ కండిషన్స్ కూడా బాగున్నాయి. ఓన్ వెహికల్లో వస్తే 2-3 డేస్లో ఈ ఏరియా మొత్తం కవర్ చేయవచ్చు. ప్యాలెస్ దగ్గరకు చేరాము. ఇది అరుంధతి ప్యాలెస్. దీని ఆర్కిటెక్చర్ గురించి మన ఫ్రెండ్ మొహమ్మద్ గారు వివరిస్తారు. అవుట్ సైడ్ డిజైన్ చూడండి సార్, ఎప్పుడు ఉప్పుతారు, ఎంత నీట్గా ఎంత బాగా చెక్కారో. మొత్తం డిజైన్ చూడండి, బయట ఎంత బాగుందో, శుభ్రంగా నీట్గా శుభ్రంగా ఉంది. డిజైన్ కూడా ఇప్పుడు కాదు, ఈ డిజైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేసే పనితనం వాళ్ళు కూడా లేరు. పనితనం బాగుంది, ఒకసారి గమనించండి సార్. లేదు, ఇది ఇట్లా ఈ డిజైన్ చేసేవాళ్ళు లేరు, ముందు ఈ డిజైన్ చేసేవాళ్ళు లేరు. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి ఈ ప్యాలెస్ను ఎక్స్ప్లోర్ చేద్దాం. దీని నిర్మాణ శైలి ఇస్లామిక్ అండ్ స్థానిక శిల్పకళల మిశ్రమ శైలి. దీన్ని చూస్తుంటే కాలం వెనక్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఇక్కడి పాలకులు పాలించిన రోజుల జ్ఞాపకాలు ఇప్పటికీ గోడల్లో నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తున్నాయి. విశాలమైన గదులు, బలమైన గోడలు అన్నీ ఆనాటి రాజవైభవానికి అద్దం పడుతున్నాయి. చూడండి, కన్స్ట్రక్షన్ మొత్తం కారణాలతో కట్టేశారు. మొత్తం శుభ్రంగా వాళ్ళు ఇప్పుడు కాదు, 150 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ ఇది. ఏం చెప్పేసారు, రిపేర్లు ఉంటే చేస్తున్నారు. బాగా చూడండి గాయస్, దీంట్లో మొత్తం పూసేసి శుభ్రం నీట్గా ఈ దరి పూశారు. ఈ దరి శుభ్రం చేశారు. ఇట్టాగా ఆ దరి కూడా చేస్తారు. ఈ టేక్ కమ్మెలి టేక్ మొత్తం ఓవర్కి కన్స్ట్రక్షన్ పెట్టారు. టేక్ కమ్ములు పురాతన ఇప్పుడు కాదయ్యి, ఎప్పుడో గుడి కట్టాయి, మసీదు కట్టినప్పుడు. ఇక్కడ నడుస్తుంటే ఎప్పుడూ రాజులు నడిచిన అడుగుల శబ్దం మన చెవుల్లో మోగుతున్నట్టే ఉంటుంది.
ఈ గోడలు, ఈ తలుపులు, ఈ మౌనం ఇవన్నీ కలిసి ఒకప్పుడు ఇక్కడ రాజ్యమేలిన నవాబుల వైభవాన్ని మనకు చెప్పే మౌన చరిత్ర పుటలు. బనగానపల్లి నవాబులు హైదరాబాద్ నిజాం పాలనలో ముఖ్యమైన సామంత రాజ్యాధిపతులు. ఈ ప్యాలెస్ కేవలం నివాసం కాదు, ఇది ఒక పరిపాలనా కేంద్రం, రాజకీయ నిర్ణయాలకు సాక్ష్యం మరియు అప్పటి కళా సాంస్కృతిక వైభవానికి అద్దం. ఈ ప్యాలెస్ ఇస్లామిక్ రాజస్థానీ స్థానిక శైలుల మేళవింపు. ఎత్తైన గుమ్మాలు, విస్తృత ప్రాంగణాలు, ప్రతి నిర్మాణంలో కనిపించే రాజసం, ఇవి అన్నీ నవాబుల అభిరుచిని స్పష్టంగా చూపిస్తాయి. ఒకప్పుడు వెలుగులతో నిండిన ఈ ప్యాలెస్ ఈరోజు నిశ్శబ్దంగా నిలబడి తన కథను ఎవరో ఒకరు చెప్పాలని ఎదురు చూస్తుంది. మనమే ఆ కథను చెప్పేవాళ్ళమైతే చరిత్ర మళ్ళీ బ్రతికినట్టే. ఫ్రెండ్స్, మన ఊళ్ళ దగ్గరే ఉన్న ఇలాంటి చారిత్రక కట్టడాల విలువను మనం గుర్తించాలి. ఇవి కేవలం పాత భవనాలు కాదు, మన గుర్తింపు, మన చరిత్ర. పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. ఏ డైలాగులు చెప్పురా, చెప్పు చెప్పు చెప్పు, యాక్టింగ్ చేయి, రా కానీ కానీ. చూడండి అందరు బొమ్మాళీలే ఇక్కడ. అరుంధత అరుంధతి భవనం లాగానే అందరికి అరుంధతి పోనింది ఇక్కడ. అందరు లక్క 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 లక్కలా. ప్రతి మూల ఒక కథ, ప్రతి గోడ ఒక చరిత్ర. కాలం నడుస్తూనే ఉంది, కానీ కాలాన్ని ఎదుర్కొని గౌరవంగా నిలిచింది ఈ కోట. మనకు తెలియకుండానే మన చరిత్ర మసకబారుతున్నది, కానీ ఈ కోట మాత్రం ఇలా మన కోసం ఎదురు చూస్తుంది. నన్ను గుర్తుంచుకో అని మౌనంగా అడుగుతుంది. ఈ ప్రాంతాన్ని కాపలా కాస్తూ ఎత్తైన కొండపై నిలిచిన ఒక యోధురాలు ఈ అరుంధతి కోట.
బనగానపల్లి నవాబ్ ప్యాలెస్ ఒక రాజసం నిండిన కాలానికి మౌన సాక్ష్యం. చరిత్రను ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ప్రదేశం. ఇలాంటి చారిత్రక ప్రదేశాలు మన వినోదం కోసం మాత్రమే కాదు, మన సంస్కృతి, మన వైభవం, మన మూలాలు తెలుసుకోవడానికి. మళ్ళీ మరో వీడియోలో మరో ప్రదేశాన్ని చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.